తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. తెర మీద పాత్రధారులకు గాత్రదానం చేసే సూత్రధారులు వారు. భయానక, బీభత్స, శృంగార, ఆశ్చర్య, అద్భుత, కరుణ లాంటి నవరసాలను తమ స్వరంలోనే పలికించి తెర మీద పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. వాళ్లే డబ్బింగ్ కళాకారులు. హీరోలకు, విలన్స్కు, హీరోయిన్స్కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తమ స్వరంతో సొబగులు తెచ్చే కళాకారులు. నిజానికి వారి మాటే మంత్రం అనాలి. ప్రస్తుతం అటువంటి చాలా టాలెంటెడ్ డబ్బింగ్ కళాకారులు సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. మొట్టమొదట పరిచయం చేస్తున్నాం. చాలా గౌరవంతో, గర్వంతో మన తెలుగువారి గర్వంగా నిలిచిపోయారు ఆర్సీఎం రాజు గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. తెర వెనక కనిపించే హీరో మీరు, వినిపించే హీరో అని చెప్పాలి. అండ్ అలాగే చాలామంది ఆర్టిస్టులకి, హీరోయిన్లకి తన స్వీట్ వాయిస్తో చక్కటి హాట్ డైలాగ్స్ చెప్పిన హరిత. ఈ మధ్య ఈ తరం చాలామంది హీరోయిన్స్కి మీ గొంతు మీరు అందించారు తెలుసు. అండ్ అలాగే మీరు చెప్పే ముద్దు డైలాగుల వల్ల హీరోయిన్ మరింత అందంగా కనిపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. అండ్ రాజుగారు, మొట్టమొదట మిమ్మల్ని మరింతగా పరిచయం చేయాలంటే చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మీరు డబ్బింగ్ చెప్తున్నారు. విలన్స్కి ముఖ్యంగా ఎక్కువగా చెప్పారు. లేటెస్ట్గా ఐ థింక్ వంగవీటి సినిమాలో చెప్పారా మీరు? నేను వంగవీటిలో చెప్పలేదండి, ధృవాలో చెప్పాను. ధృవాలో చెప్పారు, రైట్. ధృవ సినిమా కాకుండా ఇదివరకు మీ రామ్ గోపాల్ వర్మ గారు ఒక సినిమాలో మీ రక్త చరిత్ర అన్నమాట. అందులో ప్రతాప్ క్యారెక్టర్, అంటే అది మనకి పరిటాల రవి గారి క్యారెక్టర్ వివేక్ ఒబరాయ్ చేశారు. దానికి వాయిస్ ఇవ్వడం జరిగింది. బట్ కొద్దిగా ఈ పండగ సీజన్ కదా, హెవీ మూవీస్, విలన్స్కి ఎక్కువ చెప్తున్నాను. కాస్త వాయిస్ రప్చర్ అయింది ఏమనుకోవద్దు. మా డ్యూటీ అంతా విలన్స్ చెప్పేటప్పుడు హెవీగా ఉంటుంది. ఫైట్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా దే హ్యావ్ టు గివ్. కాబట్టి చాలా జాగ్రత్తగా గాజు పదులుగా చూసుకోవాలి కదా. అవునండి, ఒక్కోసారి కానీ బట్ హెక్టిక్ వర్క్ షెడ్యూల్స్లో కాస్త ఆ పాత్రకి పూర్తి ప్రాణం పెట్టేయాలని చెప్పి హెవీగా చేసే క్రమంలో ఒక్కోసారి వాయిస్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వాయిస్ మాటే మంత్రం మీరు ఇందాక చెప్పారు. మాకు మాటే వరాల మూట. మాకు డబ్బులు సంపాదించి పెట్టేది కానీ, మాకు పేరు తెచ్చి పెట్టేది కానీ ఓన్లీ వాయిస్. దాని మీదే బతుకుతున్నాం, దాని మీదే ఇక్కడ ఈరోజు ఇలా కూర్చున్నాం అంటే ఇక్కడ కారణం. అండ్ నిజానికి అంటే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారని చెప్పి మేము చెప్పాం, కానీ అక్షరాల డైలాగ్ చెప్పిన తర్వాత, డబ్బింగ్ చెప్పక ముందుకి చెప్పిన తర్వాతకి ఇంత డిఫరెన్స్ వస్తుంది. అది వాళ్ళకి డబ్బింగ్ చెప్పుకుంటే అదొక ఎత్తు అయితే, చాలా మందికి భాష రాక, లేదు మాడ్యులేషన్, పవర్ఫుల్ వాయిస్ లేక, మాడ్యులేషన్స్ చేత కాక, వాళ్ళందరికీ కూడా మీరు చక్కటి, అంటే ఎంత ప్రాణం పోస్తారో డబ్బింగ్ చేశాక చూసిన వర్షం చూస్తే అర్థమవుతుంది. హరిత, మీరు ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువ చెప్తున్నారు డబ్బింగ్. అవును. అండ్ అలాగే మీ డైలాగ్ ఒకటి గుర్తుంది నాకు, తర్వాత చెప్పుకుందాం. ఓకే, బట్ ఎలా అలవాటు చేసుకున్నారు హరిత మీరు? నేను అంటే యాక్చువల్లీ మాది సినిమా ఫ్యామిలీనే అండ్ డబ్బింగ్ ఫ్యామిలీ. మా పిన్ని అనురాధ అని డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆవిడతో చెన్నై నుంచి డబ్బింగ్కి హైదరాబాద్ వచ్చేది ఆవిడ. సమ్మర్ హాలిడేస్లో నేను వెకేషన్కి వచ్చేదాన్ని. అలా డబ్బింగ్ నాకు హైదరాబాద్లో బయటికి వెళ్ళాము అంటే అది స్టూడియోస్కే వెళ్ళింది. అంటే ఇక్కడ ట్యాంక్ బండ్లు, చార్మినార్లు ఉన్నాయి కదా, అవి ఎప్పుడు చూసింది లేదు. రామానాయుడు స్టూడియోస్, ప్రసాద్ ల్యాబ్ స్టూడియోస్, ఇవే అనమాట. అది కూడా ఎంత మధురంగా చెప్తారు, రామానాయుడు స్టూడియోస్, ప్రసాద్ ల్యాబ్ స్టూడియోస్ అని. ఎందుకంటే అంత ఇదిగా ఉంటుంది కదా. అక్కడ గార్డెన్లో నేను ఆడుకుంటుంటే మా పిన్ని లోపల డబ్బింగ్ చెప్తూ ఉండేది. ఎప్పుడైనా కావాలి అంటే, ఒక చిన్న పిల్లది ఏమైనా మిస్ అయింది, అరే ఏదైనా వాయిస్ కావాలి అంటే బలవంతంగా లాక్కొని వెళ్ళి లోపలికి చెప్పు అని చెప్పించేది. కానీ మామూలుగా హీరోయిన్స్ చెప్పాలంటే ఒక పర్టిక్యులర్ పెక్యులియర్ అంటే క్యూట్నెస్ ఉండాలి గొంతులో. అండ్ అలాగే మువ్వల్లాగా ఒక చిన్న నేసల్ సౌండ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ నేసల్ ఎలా చెప్పాలో తెలియదు. అంటే మీరు మాట్లాడుతుంటే అలా అనిపిస్తుంది. అంటే థ్యాంక్ యూ. హై పిచ్ లో వాయిస్ ఎత్తుగడే మీకు డిఫరెంట్ గా ఉంది. థ్యాంక్ యూ. ఆర్సీఎం రాజు గారు, మీరు చెప్పాలి. బికాస్ బహుశా మీరు ఇంత ఎక్స్పీరియన్స్ తోటి చాలా మంది డబ్బింగ్ చేయించారు కూడా. చేయించాను. నేను కూడా కొన్ని సీరియల్స్ ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాను. అయితే ఈ వాయిస్ ఎలాగా మనం అవుట్పుట్ చేయాలి, అయితే మీరు అన్నది నేను కూడా అబ్జర్వ్ చేశాను. రాను ఆర్టిస్ట్ కొద్దిగా నాజల్ టచ్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది అని అంటే, మనం డిఫరెంట్ మాడ్యులేషన్స్లోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఒక యాక్టరు ఎవరో, అతనికి ఈజ్ వెరీ గుడ్ ఎట్ యాక్టింగ్, బట్ లాంగ్వేజ్ రాదు, మనం వాయిస్ ఫీల్ చేస్తున్నాం.
అలాంటప్పుడు ఏం చేయాలంటే నేను యాజ్ ఎ థియేటర్ ఆర్ట్ స్టూడెంట్గా నా అబ్జర్వేషన్లో కొన్ని చూసింది, ఒక అవుట్పుట్ ఒక లెటర్ ఎలా వస్తుంది ఒక మనిషి నుంచి అంటే ఒక డిపెండ్స్ అపాన్ హిస్ జా బోన్స్, అవునా? టీత్ అరేంజ్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్, లిప్ సైజ్ ఆల్సో అండ్ వోకల్ కార్డ్ స్ట్రెంగ్త్, ఇవన్నీ. అయితే ఫేస్ ఇప్పుడు నేను నాజర్ గారికి చెప్పేటప్పుడు ఆయన నోస్ చాలా షార్ప్గా ఉంటుంది. నాజర్ గారికి నేను మిస్టర్ పర్ఫెక్ట్ చెప్పాను. ఆయన నోస్ అడ్జస్ట్మెంట్ నేను చేసుకోవాలి కొద్దిగా, అంటే ఆ నోస్కి తగ్గట్టుగా మీరు నోస్కు చెప్పాలి. తగ్గట్టుగా కొద్దిగా. ఇప్పుడు ఇది నీ ప్రపంచం అనుకుంటే అంతా నీ వాళ్ళే అవుతారు, లేదనుకో అందరూ శత్రువులా కనపడతారా. ఇలా ఒక డైలాగ్ ఉంది ముందు హీరోకి, చిన్న అబ్బాయి. కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఫేస్లో కూడా మనం కొన్ని చేసుకోవాల్సి వస్తుంది. అలా చేసి 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 ఒక రకంగా మన వాయిస్ ఏదో కూడా మనకు తెలియని ఒక స్థితిలోకి వెళ్ళిపోతాం. అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్ను కంప్రెస్ చేసి చేసి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కొంతమందికి వోకల్ కార్డ్స్లో చిన్న చిన్న నాడ్యూల్స్ రావటం, అట్లాగే సైనస్ లాంటివి కొన్ని ప్రాబ్లమ్స్. అయితే అనుకోకుండా లక్కీగా ఇదే ఒక్కోసారి అడ్వాంటేజ్ అయ్యి ఒక సమ్ సార్ట్ ఆఫ్ బ్యూటీ వాయిస్ యాడ్ అవుతుంది. కానీ మీరు చెప్తుంటే ఇంకా కష్టం అని అర్థం అవుతుంది. లేకపోతే ఆడుతూ పాడుతూ అక్కడ హీరోయిన్ నిలబడి ఉంటే నేను నచ్చలేదా బావా అని చెప్పడం ఈజీ అనిపిస్తుంది. లేదు. సో పనిలో పని మన మురళి గారు కూడా వచ్చారు. వెల్కమ్ అండి, నమస్తే. మురళి గారు సుపరిచిత డబ్బింగ్ కళాకారులు. ఎన్ని సంవత్సరాలు చెప్తారు మురళి గారు? 97 అండి. 97. అమ్మో, 97 అంటే ఎక్కడ ఉంది కదండి, అంటే 19 ఏళ్ళ. ఆల్మోస్ట్ 19 ఏళ్ల నుంచి మీరు డబ్బింగ్ చెప్తూ వచ్చారు. ఎవరెవరికి ఎక్కువగా చెప్పారు? కొత్త హీరోస్ అండి. మా జనరేషన్ వచ్చేసరికి ఏమైందంటే సాయి కుమార్ గారు వీళ్ళ టైంలోనేమో హీరోస్ రిపీట్ అయ్యేవాళ్ళు. మా జనరేషన్ వచ్చేసరికి ఒక హీరో మళ్ళీ రెండో సినిమా చేస్తాడో చేయడో గ్యారంటీ లేదు. సో కొత్త హీరోస్ చాలామంది చెప్పాం. ఆ ప్రాసెస్లో హర్షవర్ధన్ రాణికి ఎక్కువగా రిపీట్ చేశానండి. మన రవిబాబు గారి సినిమాలో అవును ఆ సిరీస్ మొత్తం చెప్పాను. అవును 1, అవును 2, ఆ తర్వాత నీలకంఠ గారిది ఒకటి చేశారా హర్ష గారు, అది చెప్పాను. మాయానా? యా మాయా చెప్పాను. తర్వాత బ్రదర్ ఆఫ్ బొమ్మాలిలో చెప్పాను. రీసెంట్గా ప్రభుదేవా గారికి చెప్పాను, అభినేత్రి సినిమా. అభినేత్రిలో మీరు కూడా వర్క్ నేను కూడా చేశాను. తమన్నా ముగ్గురం వర్క్ చేశాను. ముగ్గురం వర్క్ చేశాం యాక్చువల్లీ. పండగ ఆఫర్ లా ఉంది. yes బంపర్ ఆఫర్ మీకు ఫుల్ ప్యాకేజ్. రాజుగారు మీరు ఇందాక చెప్తుంటే జా ఇలా ఉండాలి, గొంతు ఇలా ఉండాలి, టీత్ ఇలా ఉండాలంటే పండగ వంటలు తినడానికి మాత్రం అనుకున్నాను. డబ్బింగ్ కింద ఉందా? ఫేస్లో గ్రాఫ్ ఉంటుంది, ఆ గ్రాఫ్ని స్టడీ చేసి చెప్పాలి మేము, ఎందుకంటే అది మా ఓన్ కాదు కదా, ఎవరిదో మేము అడాప్ట్ చేసుకోవాలి అన్నప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్స్. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీరు డబ్బింగ్ చెప్తే నవ్వు వేరేలా ఉంటుంది. నేను మీ ఫిజిక్ మీ ఫేస్ ని బట్టి నేను నా వాయిస్ ని మార్చుకోవాలి. అదేదో డైలాగ్ మీద ఉంది, ఏంటది? ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది, మా ఊరు నాకు చాలా ఇచ్చింది, నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా, లేకపోతే లావ్ అయిపోతాను, అంతేనా? అవును. శృతి హాసన్ చెప్పింది. శృతి హాసన్ ఒరిజినల్ గా ఎలా చెప్పారు? ఒరిజినల్ కంటే తన ఒరిజినల్ వాయిసెస్ బేస్ వెరీ బేస్ గా ఉంటుంది. సో దానికి కొంచెం దగ్గరలో చెప్పాలి, అంత బేస్ నాకు రాదు. సో ఎలా చెప్పారు? ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి. ఆ సినిమా వరకు నేను కొంచెం సాఫ్ట్ చేసి సాఫ్ట్ బేస్ లో చెప్పాను యాక్చువల్లీ. మా ఊరు నాకు చాలా ఇచ్చింది, అలాగా? మా ఊరు మాకు చాలా ఇచ్చింది, ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలిగా, లేదంటే లావ్ అయిపోతారు. అంటే ఇవన్నీ కూడా ఆ అమ్మాయి ఐబ్రోస్, లిఫ్టింగ్ హర్ ఐబ్రోస్, ఆ కళ్ళల్లో షార్ప్నెస్, ఆ లిప్స్, ఇవన్నీ ఇప్పుడు చిన్న శృతి హాసన్ లాగా ఆల్మోస్ట్ యాక్ట్ చేశారు. చేయాలి, వాళ్ళు కెమెరా ముందు చేస్తారు, మైక్ నా స్టైల్లో ఎలా చెప్తారు? మీ స్టైల్లోనా? ఒక నిమిషం, 1 2 3 స్టార్ట్. మా ఊరు నాకు చాలా ఇచ్చింది, ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలిగా, లేదంటే లావ్ అయిపోతాను, అంతేనా? yes. థ్యాంక్ యూ. నాకు మీరు డబ్బింగ్ చెప్తే ఎలా ఉందో చూడాలి. తర్వాత మురళి గారు, మీ సినిమాలో పాపులర్ డైలాగ్స్ అయినా అంటే డైలాగులు గుర్తుంటాయి తర్వాత చెప్పి నేను ఆల్మోస్ట్ ఎక్కడొక్కడ వదిలేయడానికి ట్రై చేస్తాను మేడం. ఎందువల్ల చేత? ఎందుకంటే రీఫ్రెష్ అక్కడ వదిలేసి మళ్ళీ ఫ్రెష్ మైండ్ తోటి వెళ్ళిపోవడం. రీసెంట్గా అంటే మన వంగవీటిలో రంగా గారికి చెప్పాను. ఓ రైట్. అది రాజకీయాల్లో ఉన్నాం కదా అని మా వాళ్ళందరినీ చంపుకుంటూ పోతే చూస్తూ కూర్చోను, వాళ్ళని నేను చంపానన్న పగతో చంపుతున్నాడని నేను అర్థం చేసుకోగలను. ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది, లేదంటే ఎవరిని వదిలిపెట్టను. అసలు దృశ్యం లేకపోయినా మీరు ఈ 15 సెకండ్లు ఎంత కట్టిపడేశారంటే మీ ఇలా చూస్తూ ఉండిపోయాం.
లేదంటే అంటే ఆ గ్యాప్లో ఏమవుతుందో అనేసి వెయిట్ టెన్షన్. ఎంత టాలెంట్ అవసరం అండి నిజానికి. రియల్లీ అండ్ సగం అక్కడ ఉన్న లోటుపాట్లని భర్తీ చేయడమే కాకుండా కోర్స్ అందరూ చాలా మంచి మంచి నటులు మనకు తెరపై ఇచ్చారు, వాళ్ళేం తక్కువని కాదు, కానీ అవును. ఆ లోటుపాట్లని భర్తీ కూడా చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పే గ్యాప్స్కి మీరు అందుకుని దానిలోనే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలగాలి కదా రాజు గారు. సో ఒక్కోసారి ఫాస్ట్గా చెప్పేస్తారు డైలాగులు, అప్పుడు ఏం చేస్తారు? ఫాస్ట్గా చెప్తే ప్రాబ్లం లేదు, స్లోగా ల్యాగ్స్ అంటే ప్రాంప్టింగ్ మీద డైలాగ్ చెప్పినప్పుడు డైలాగ్ టు డైలాగ్ ఎలా ఫిల్ చేయాలన్నదే మాకు పెద్ద టాస్క్, మేజర్ టాస్క్ అవుతుంది. ఫాస్ట్ చెప్పేస్తే ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. స్లోగా చెప్పినప్పుడు మాత్రమే డైలాగ్ టు డైలాగ్, పాజ్ టు పాజ్ ఎలా కవర్ చేయాలన్నదే మాకు అకార్డింగ్ టు ద డైరెక్టర్ సజెషన్స్ కానీ అక్కడ ఇంజనీర్ గారు చెప్పే విధానాన్ని బట్టి కానీ మేము ఫాలో అవ్వాలి. అండ్ ఇప్పుడు ఒక క్లిప్ చూడబోతున్నాం మనం. అది ఎవరి క్లిప్పో ఎవరి గొంతో అందరం గుర్తుపడతాం. Right. మీ గొంతు మీరే వింటుంటే మీకు ఎలా అనిపించింది రాజు గారు? చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ వాయిస్ ఈ కండిషన్లో అంత వాయిస్ నేను చెప్పానని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు గొంతులో గరగర ఏమి ఏం చేయాలి గొంతులో కిచ్ కిచ్. అంటే మా వాయిస్ వాల్యూ ఇలాంటప్పుడే తెలుస్తుంది మాకు కూడా. అరే అలా చెప్పాలంటే ఎంత ఎనర్జీ ఉండాలి వాయిస్లో, ఎనర్జీ ఉండాలి. ఆ గ్రాఫ్ పడకూడదు కదా. చాలాసార్లు అంటే కొన్నిసార్లు నేను ట్రై చేసినప్పుడు చివర్లలో గ్రాఫ్ పడిపోతూ ఉంటుంది. అది పడకుండా మెయింటైన్ చేసి ఢిల్లీకి వెళ్ళి ఇప్పుడే వచ్చాను, కానీ ఢిల్లీకి వెళ్ళి ఇప్పుడే వచ్చాను, అది పడిపోతుంది గ్రాఫ్. అంటే ఎంత చూసుకోవాలి, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీన్ని స్పీచ్ మెకానిజంలో సౌండ్ ఒమిషన్ అంటారు, అంటే ఎండింగ్ లెటర్స్ డ్రాప్ కావటం. అయితే మహానుభావులు పెద్ద పెద్ద యాక్టర్స్ అద్భుతంగా ఆ డ్రాప్ని కూడా అందంగా ప్రజెంట్ చేయగలిగారు. బట్ వేరాజ్ ఇలాంటి స్ట్రాంగ్ విలన్స్ ఇలాంటి వాళ్ళకు మనం దాన్ని డ్రాప్ చేయడానికి వీల్లేదు. స్పష్టత ఒకటి నిలబెట్టాలి, స్పష్టత. ఇందులో ఇంకో డైలాగ్ ఉంది. దీని తర్వాత మహేష్ బాబు గారితో ఒకటి వాయిస్ కొద్దిగా ఇలా ఉన్న, ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాలి. వచ్చి మాట్లాడి వెళ్ళడానికి ఇదే ఉన్న ఢిల్లీ అనుకున్నావా? దేవరకోటలో మామిడి తోట. ఇక్కడికి రావడమే కానీ పోవడం అసలు కంట్రోల్లో లేదు. కానీ మీ మాడ్యులేషన్ లో పట్టులో తెలిసిపోతుంది మీరు ఎంత విషయం ఉంది అక్కడ, ఎంత స్ట్రెస్ పెట్టాలి. లాట్ ఆఫ్ ఎనర్జీ. అంటే మనం బాడీ కూడా సింక్ చేయాలి. ఇప్పుడు ఒరిజినల్ డైలాగ్ ఒకటి వేస్తాం, మీరు లిప్ సింక్ చేయగలుగుతారా? అంటే దానికి ప్రిపరేషన్ కావాలి. ఇప్పుడు ఉన్న ఫలానంటే చేయలేదు. అదే డైలాగ్ ని అంటే కొద్దిగా కొంత మాకు చూసుకుందాం, ట్రైనింగ్ ఇస్తే ఖచ్చితంగా చూసుకో. అంటే ఒకసారి చెక్ చేసుకుని, బికాస్ పీపుల్ ఆర్ క్యూరియస్ ఎలా చెప్తారని చెప్పి. స్విచ్ నేను శైలజలో కామెడీ క్యారెక్టర్ చేశారు. స్రవంతి రవికిషోర్ గారు, అక్కడ ఇంజనీర్ వేణు, వీళ్ళందరూ కూడా బాగా మోల్డ్ చేశారు నన్ను కూడా. ఇది ఫస్ట్ టైం ప్రదీప్ రావత్ బాగా విలన్ నుంచి కామెడీ చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా చెప్పాలని చాలా టెక్స్ట్ తీసుకొని ప్రదీప్ రావత్ గారు కూడా ఎంత సైలెన్స్ ఉంది అందులో, మీరు ఫిలప్ చేయాలి ఆ ఎఫెక్ట్స్ అవన్నీ. ప్రదీప్ రావత్ గారు వాయిస్ ట్రెమెండస్ వాయిస్లు వీళ్ళందరివి. నేను అట్లాగే మన ముఖేష్, ఆశీష్ విద్యార్థి, ప్రదీప్ రావత్ హెవీ వాయిస్లు. వాళ్ళ అమరీష్ పురికి ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు కదా చేసిన రెండు. అమరీష్ పురి గారు తెలుగులో తనే ముగ్గాంబో ఖుషు అదొకటి, కాల్ భైరవుడు సంతోషుడయ్యాడు. మురళి గారు మీ డైలాగులు వంగవీటి కాకుండా ఇంకేమన్నా పంచ్ డైలాగులు ఇచ్చారా మీకు? రఘువరన్ బీటెక్ ఉంటుంది. రఘువరన్ బీటెక్లో అముల్ బాయ్ గొంతు చించుకుని ఆ రోజు ఇంట్లో మూడు ఎలా ఉన్నా కూడా మధురైన డైలాగ్ చెప్పాలి. నాకు ఇన్స్పిరేషన్ వచ్చి బాలు గారి యూరెక్ కచ్చా మిస్సా సాంగ్ ఉంది కదా, అది ఎప్పుడు డబ్బింగ్కి వెళ్ళిన అది బాగా ప్రతిసారి గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే బాలు గారు ఆ రోజు ఏ మూడ్లో ఉన్నారో, ఆయన నిజంగా హ్యాపీగా ఉన్నారా లేదా ఏ మూడ్లో ఉన్నారో తెలియదు, కానీ ఇన్స్పిరేషన్ మాత్రం ఎప్పుడు మైక్ ముందున్న అంతే, అదొకటే ఇన్స్పిరేషన్ అనమాట. మనం అవన్నీ పక్కకు పెట్టాలి. మురళి కొత్త విషయం చెప్పాడు. నేను జనరల్గా సాయి కుమార్ గారు, రవి గారు వీళ్ళెలా నేను అనుకుంటున్నాను, ఒక సింగర్ని కూడా ఒక డబ్బింగ్ ఆర్టిస్టు ప్రతిరోజు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవడం అన్నది నిజంగా కొత్త. బాలు గారు మాట్లాడితే కూడా పాడినట్టే ఉంటుంది. అందులో కమల్ హాసన్ గారికి డబ్బింగ్ చెప్తే మరి ఆయనే మాట్లాడినట్టు ఉంటుంది. అండ్ హరిత, మీరు డబ్బింగ్ చెప్పినప్పుడు అంటే మీకు సినిమా ఆఫర్ ఎలా వస్తుంది? మామూలుగా ఫోన్ చేసి చెప్తారు, ఇలా పలానా సినిమా అని చెప్తారు. క్యారెక్టర్ చెప్తారా ముందే? అంటే ఎలా ఉంటుంది? ఫోన్లో ముందు చెప్పరు, నేను వెళ్ళిన తర్వాత అక్కడ స్టూడియోలో చెప్తారు. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రతి విషయం డైలాగ్ చెప్తున్నట్టే ఉంది. నేను చెప్పినా ఎలా ఉందో అంటే డైలాగ్ చెప్పినట్టు కాదు, నేను ఎలా మాట్లాడుతాను అది అక్కడే మాట్లాడాలి. నేను ఎలా మాట్లాడతాను అది అక్కడే మాట్లాడాలి. మైక్ ముందు మాట్లాడాలి, లేదంటే బాగోదు. మీరు నాకు డబ్బింగ్ చెప్తున్నట్టు అది అందంగా లేనా? అసలు ఏం బాలేనా?
చెప్తారు ఖచ్చితంగా చెప్తారు. చెప్తారు డైలాగ్ ఇలా క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ఆ క్యారెక్టర్ ఏంటి అనేది చెప్పేస్తారు ఫస్ట్. చెప్పిన తర్వాత ఎక్కువ టైం ఏం పట్టదు, ఎందుకంటే స్క్రీన్ చూడగానే అర్థమైపోద్ది. కానీ భలే ఉంటుంది మాట్లాడుతుంటే, గలగలా అని ఉంటుంది ఇలా మాట్లాడితే. మామూలుగా లేకపోతే మోనోటోన్లో జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఇలా మాట్లాడుకుంటే Yes. కాస్త ఎనర్జీగా ఉంటుంది. ఎనర్జెటిక్ గా. డబ్బింగ్ అనేది అన్నం తిన్నావా అంటే అలా ఉంటుంది. అన్నం తిన్నావా అంటే అలా ఉంటుంది. బాగుంటుంది అది. కాస్త ఇంకా తినని వాళ్ళు కూడా వచ్చి తినాలనిపిస్తుంది. అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ. సో మీరు ఇళ్ళలో అలాగే మాట్లాడతారా? లేదు. మంచి రొమాంటిక్ డైలాగ్ మురళి గారు గుర్చేయండి ఒకటి, ఏమన్నా మీరు చెప్పిన డైలాగ్ ఏమన్నా సినిమాలో చెప్తే. అఫ్ కోర్స్ మహేష్ ఎవరికైనా చెప్తే మీరు కూర చాలా బాగుంది, ఇదేం కూర అంటారేమో, అది ఇంటికి వెళ్ళాక అలా చెప్తే. లేదండి, అసలు థాట్ కూడా ఉండదు. ఒకవేళ నిజంగా ఇప్పుడు మీరు అదే డైలాగ్ చెప్పాల్సి వస్తే మీరు చెప్పమంటే కూర చాలా బాగుంది, కూరైనా దీని తర్వాత ఇంకేమైనా అట్లా ఉండదు. అంటే సినిమాటిక్ గా. ఇంట్లో అయితే అలా ఒకసారి అదే చెప్పాలి. విలన్ చెప్తే కూర చాలా బాగుంది ఎలా? విలన్ గారు ప్లీజ్. నిన్ననే కోడిని కోసి కూరండి పెట్టినావు, ఈరోజు రాగి సంకటి అడిగినాను కదా చేయలేదేంటి? ఇలా మాత్రం అన్నము. అలా అన్నామంటే నెక్స్ట్ వాళ్ళు విలన్లు అయిపోతారు, మేము ఆ విలనిజం చూడాల్సి వస్తుంది. సో హరిత, ఒక చాలా ఇది డెఫినెట్గా అందరూ అడిగే క్వశ్చనే కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ కాంట్రవర్సీకి అడగట్లేదు. చాలా న్యాచురల్లీ చాలా మంది వాయిసెస్ ఉన్నప్పుడు పోటీ ఉంటుంది కదా, అమ్మాయిలో 2 టైపు ఉంటారు. అలాగా అక్కడి నుంచి మొదలుకొని నేను చెప్పాను సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కొంతకాలంగా చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మీరు ఈ మధ్య ఎక్కువగా చెప్తున్నారు. బట్ యూజువలీ ఎలా ఉంటుందంటే ఒక సినిమా మిస్ అయిపోతే బాధేస్తుందా? నా వరకు అయితే నేను అంత పెద్దగా పట్టించుకోను. నెక్స్ట్ ఏంటనో ఆలోచించే రకం నేను. ఇది పోయిందా, ఓకే. దీనికంటే ఎందుకంటే అలా జరిగిన పరిస్థితుల్లో, అంటే నా స్టార్టింగ్ కెరీర్లో అలా ఎక్కువగా జరిగాయి. అంటే నేను మొత్తం ఒక ఫిల్మ్ మొత్తం చెప్పేసి నా వాయిస్ తీసేసి వేరే వాళ్ళతో చెప్పించడం, అది కూడా అయిందా? అలా కూడా జరిగింది నాకు. అవన్నీ ఇంతవరకు నా జర్నీ సాగుతోంది అంటే అవే. వాయిస్ అంత అందంగా హీరోయిన్ లేదేమో. I don't know. అంటే చాలా చాలా అందమైన హీరోయిన్లే వాళ్ళు, ఏమో అప్పుడు నా వాయిస్ అంత అందంగా లేదేమో. అప్పుడు అడగాలి మీరు, అందంగా లేనా? అది నా మాట కాదు కాబట్టి నేను అడగలేదు. బ్రేక్ కొత్త బంగారు లోకం శ్వేతా బస్సుకి అక్కడి నుంచి మొదలు. అక్కడి నుంచే ఎప్పుడు ఎక్కడ ఆ డైలాగ్ ఎప్పుడు ఎక్కడ ఏలేలి పాలు ఓలికమ్మా. దట్ టైమ్ ఐ వాజ్ ఇన్ కాలేజ్. చాలా రేర్గా వెళ్తుండేదాన్ని. డబ్బింగ్ జరిగిన నాళ్ళు నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అని తెలుసు కానీ ఆ సినిమాకి డబ్బింగ్ చెప్తున్నానని చెప్పలేదు. బయటకు వచ్చి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అప్పటికి మా ఫ్రెండ్స్ ఎవరికి తెలీదు. ఎవరో నా బెస్ట్ ఫ్రెండ్కి చెప్పాను, తను మొత్తం టామ్ చేసింది. ఒక ఇంపార్టెంట్ క్లాస్ ఉంటే వెళ్ళాను కాలేజ్కి. అడుగు పెట్టగానే ఏకాడ ఎప్పుడు ఎక్కడ అంటే సెట్ అయిపోయింది అలా. అక్కడ నేను యాక్చువల్లీ ఒక విషయం వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ ఇక్కడ. ఎందుకంటే మన హైదరాబాద్లో మా ముందు చాలా చిన్న అమ్మాయి అప్పుడు చూసాం మేము. చాలా లీన్గా గాలి వస్తే కొట్టుకుపోయేదానిలాగా ఇప్పుడు అలాగే ఉంది. కానీ ఇంత హీరోయిన్స్కి ఇలా చెప్పి చెన్నై నుంచి వచ్చే ఆర్టిస్టులకు పోటీగా నిలబడుతుంది అని మేము అనుకోలేదు. బట్ ఆ స్థాయికి వచ్చింది హరిత. షీ గాట్ నంది అవార్డ్ ఆల్సో. ఒకే వేదిక మీద తీసుకున్నాం ఇన్ 2010. అదే కొత్త బంగారు లోకానికి వచ్చిందా? అన్ఫార్చునేట్లీ నో. మరి ఏ సినిమా నచ్చావులేకి వచ్చింది. దట్ వాస్ మై సెకండ్ ఫిల్మ్, రవి బాబు గారిది. గుడ్ మూవీ. మరి కాదు అన్యాయం కదా? అంటే మరి అన్యాయం అంటే ఎలాగా, మరి ఇప్పటిదాకా నాకు రాలేదు, ఇది అన్యాయం కదా. రావాలి, ఇంకా రావాలి, బోల్డ్ రావాలి. రాజుగారు మీది ఫస్ట్ డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు? యాక్చువల్లీ ఏ సంవత్సరం? 99లో. యాక్చువల్ నేను 97. అప్పుడు మురళి మేమంతా ఒకేసారి. బట్ ఈ అబ్బాయి చాలా చిన్న కుర్రోడు, తను కూడా అసలు అంటే యాక్టర్ అవ్వాలని వచ్చాడు తను. తర్వాత ఏమో ఏంటి నువ్వు అంటే నేను డబ్బింగ్ ఆర్టిస్టే అని. అవునా, నేను డబ్బింగ్ ట్రై చేద్దామని వచ్చాను. ఇలా వచ్చాడు అబ్బాయి. అట్లాగా అందరం వచ్చినప్పటికీ 99లో నాకు ఋతురాగాలు శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్స్ మంచి బ్రేక్. అందులో నగేష్ కర్ర గారికి చెప్పాను. ఆ తర్వాత ఆఫ్టర్ దట్ చిన్నగా క్రౌడ్ వర్క్, బిట్ వర్క్ అలా చేస్తూ నరసింహనాయుడులో నాకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. బట్ వాస్ దిస్ యువర్ అంబిషన్ ఎప్పుడు అంటే చిన్నప్పుడు మీ వాయిస్ బాగుంటుంది, ఇలా పనికొస్తుంది ఏ రోజైనా అని మీకు అనిపించింది? ఏ టైం అనిపించింది? నేను వాయిస్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ వాటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రైజ్ వచ్చేది.
అప్పుడు అనిపించింది లేదు మన వాయిస్కి ఏదో స్పెషాలిటీ ఉంది, దీని మీదే ఫైట్ చేద్దాం. నేను థియేటర్ ఆర్ట్స్ చేశాను ఆ టైంలో, ప్రేమకథ సినిమా వర్మ గారిది ఆడిషన్స్ అవుతున్నాయి. యాక్టర్గా ఆడిషన్స్కి అందరు వెళ్ళినా నేను వెళ్ళలేదు, ఇందులో ఏదైనా డబ్బింగ్ ఉంటే చెప్తాను అని అన్నాను. ఆ తర్వాత వర్మ గారి సినిమాలో రక్త చరిత్ర చెప్పినప్పుడు ఆయన పర్సనల్గా ఫోన్ చేసి అభినందించడం, ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్. అలాగే మీరు మురళి ఫస్ట్ డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైంది అంటే నాది శివయ్య సినిమా ఇందాక చెప్పాం కదా, అందులో ఒక చిన్న డైలాగు, నున్నగా గీకడం రాదన్న, ఇదే డైలాగ్. అంతేనా? అంతే. సో ఆ ఒక్క డైలాగు చెప్పాను. అయిపోయిన తర్వాత మొన్న ఎప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు నున్నగా గీకడం రాదని చెప్పి డబ్బింగ్ మొత్తం బాగా ఫస్ట్ డైలాగ్ అది నేర్చుకున్నావు. సో అది తర్వాత బెస్ట్ మూమెంట్ అంటే నాకు స్టేట్ అవార్డు వచ్చినప్పుడు ఆ ఫంక్షన్కి అనుకోకుండా చిరంజీవి గారు, నాగార్జున గారు వచ్చారు. నేను చిరంజీవి గారు అడ్రస్ కట్ చేసుకొని చెన్నై వెళ్ళిపోయాను ఆర్టిస్ట్ అయిపోదామని. సో అట్లా అనుకోకుండా సార్ రావడం, ఆయన షాల్ కప్పుతూ చిన్నపిల్లాడిలో ఉన్నావు నీకే వచ్చింది అవార్డు, చిన్న పిల్లల్లో ఉన్నావు నీకే వచ్చింది. 10 years అయింది 10 years అనగానే సార్ అన్నారు మళ్ళీ జస్ట్ జోక్ అమ్మా, మెమరబుల్ మూమెంట్ అంటే లైఫ్లో. ఎలా ఉంటుంది అప్రిసియేషన్ అంటే? అఫ్ కోర్స్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వాళ్ళ ఎవరైనా మీరు డబ్బింగ్ చెప్పిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఎంత బాగా చెప్పావు, అసలు ఎక్కడికో వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండం అసలు. అవునా? అస్సలు సమస్య లేదు, ఇక్కడ ఉండం, ఎక్కడికో వెళ్ళిపోతాము. వాళ్ళు చెప్తారు అలా అలా చెప్పడం బట్టా లేకపోతే వాళ్ళు చెప్పడం అలా ఎలా చెప్తారు అంటే నేను ఏమో నాకు ఇంతవరకు అంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, పక్క వాళ్ళని చూసి నేను చెప్పాను. ఓహో. నేను చెప్పిన వాళ్ళు ఇంతవరకు నేను కలవడం కానీ వాళ్ళు కలవడం కానీ జరగలేదు. ఎంత అసలు అంటే ఊహించుకోవడం కష్టం. బికాజ్ నాకెవరన్నా అంటే మామూలుగా కూడా ఒక పాట పాడారు ప్లేబ్యాక్ లేకపోతే డబ్బింగ్ చెప్పారంటే వాళ్ళని చూడాలని క్యూరియాసిటీ అనే ఉంటుంది కదా, ఎంత రొటీన్ అయితే ఏమిటి, కరెక్ట్, అట్లీస్ట్ ఇనిషియలీ ఉంటుంది. యా. బట్ ఏమో నేను చెప్పే ఆర్టిస్ట్లు ఎవరు నేను కలవలేదు, చాలా తక్కువ సందర్భాలు ఉంటాయి అలా కలవడం అనేది. రాజుగారు మీరు అమితాబ్ బచ్చన్ గారికి కూడా ఒక సందర్భంలో యాడ్స్కి చెప్పారా? యాడ్స్, ప్రైవేట్ యాడ్స్ చెప్పాను. పల్స్ పోలియో అప్పుడు తెలుగులో 2 చుక్కలు నిండు జీవితానికి, అదే నిండు జీవితానికి. బట్ నాకు అంటే గాట్ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ మై ఆర్టిస్ట్. అంటే ఆశీష్ విద్యార్థి గారు, ప్రదీప్ రావత్ గారు ఒకసారి మన స్టూడియోకి వచ్చారు, నా స్టూడియోకి వచ్చారు. అట్లాగే ముఖేష్ ఋషి గారు నంది అవార్డు ఫస్ట్ 2010 ఆయనకు డార్లింగ్ సినిమాలో చెప్పినప్పుడు వచ్చింది. ఆయన బ్యాంకాక్ నుంచి ఫోన్ చేసి మరి కంగ్రాచులేట్ చేశారు. చాలా కేర్ అనేది మాకు అప్పుడప్పుడు ఇలాంటివి చాలా ఎంకరేజింగ్ అనిపిస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో డబ్బింగ్ కళాకారులు కావాలంటే హౌ డు దే కమ్ ఇన్? అసలు ఎవరన్నా నేను మొదలు పెట్టాలనుకోండి డబ్బింగ్ చెప్పాలని ఏం చేయాలి? యాక్చువల్గా మేము డబ్బింగ్ యూనియన్లోకి జాయిన్ అయ్యేటప్పుడు ఒక ప్రాసెస్ ఉండేది, ఆడిషన్స్ జరిగేవి. ఆడిషన్స్కి వెళ్ళడం, వాయిస్ బాగుంది అని అంటే అందులో మనం వచ్చిన 100 మందిలో ఒక 20-30 మంది సెలెక్ట్ చేసేవారు. అలా అయ్యేవాళ్ళం. వచ్చిన తర్వాత వర్క్ నేర్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు నవేడేస్ అలా లేదు. మనకు టీవీ మీడియా కూడా చాలాగా విస్తృతంగా ఉంది, అందులో కూడా సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈరోజు ఆల్ టుగెదర్ డబ్బింగ్ అండ్ సీరియల్ స్ట్రైట్ కలిపి 56 సీరియల్స్ అవుతున్నాయి ఇప్పుడు. అందులో మనం వీ కెన్ ప్రాక్టీస్ అక్కడ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ కొంచెం అటు ఇటుగా కూడా యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్ ఉంటుంది. అంటే అక్కడ తక్కువ చేయాలని కాదు, కానీ ఫ్లో అది స్పీడ్ అలా ఉంటుంది. డైలీ సీరియల్స్ కదా. కానీ కొన్ని చాలా ట్రిక్కీ అండి. బికాజ్ ఆ హిందీ మాడ్యులేషన్ బాడీ లాంగ్వేజ్ కి తెలుగు డైలాగ్ అతికించి తెలుగుదనం వినిపించిందా చెప్పాలి. అది చాలా డేంజర్. డబ్బింగ్ సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఆ హిందీ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ వీళ్ళ వాయిస్లో వస్తుంది. అది డేంజర్. అది తెలుగు సినిమాల్లోనూ తెలుగు సీరియల్లో మళ్ళీ పనికిరాదు. వీళ్ళు మళ్ళీ స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ గుడ్ టు ప్రాక్టీస్ తెలుగు సీరియల్స్, తెలుగు మూవీస్. ఎప్పుడైనా టెలికమర్షియల్స్ కి డబ్బింగ్ చెప్పారండి? యా. వావ్, నేను నమ్మలేకపోతున్నాను. అంత రేంజ్లో చెప్పలేదు. అక్కడ కూడా ఇప్పుడు టెలికమర్షియల్స్ కూడా మారిపోయాయి. అంటే డైలాగ్ వర్షన్లోకి వచ్చేసింది. అంటే ఇంచుమించుగా దగ్గరగా ఉండాలి. కాన్వర్జేషన్స్ లానే అయిపోయాయండి. ఇప్పుడు మనం ఏదో ఇంట్లో మాట్లాడుకున్నట్టు కమర్షియల్స్ కూడా అలానే ఉంటున్నాయి కదా. కానీ డబ్బింగ్ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ వస్తుంది. అది ఇంగ్లీష్ టు తెలుగు కానీ హిందీ టు తెలుగు కానీ, ఎందుకంటే ఈ కంజక్షన్స్ ఉంటాయి కాబట్టి. ఈ బట్ కానీ ఇఫ్ కానీ ఇలా ఇంగ్లీష్లో ఆర్ ఫిర్ తో ఇలాంటివన్నీ కానీ అన్నప్పుడు అప్పుడు మరి అయితే ఇలాంటివన్నీ ఏం చేస్తాయంటే ఒక డబ్బింగ్ ఫ్లేవర్ తీసుకొస్తాయి. అవి కట్ చేయగలిగితే
మనకు స్ట్రైట్లో వినపడతాయి. కానీ అవి మనం చాలా ఫ్లోలో ఏంటంటే అవన్నీ వచ్చేస్తుంటాయి. మరి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ పాత్ర ఉంది, వావ్ ఎంత గొప్పగా ఉంది ఇది, ఈ ప్యాన్ మీద దోషాలు చేసుకోవచ్చు, అరే ఇది అలాగే ఉండిపోయింది, కానీ కండిషన్స్ వర్తిస్తాయి తెలుసా, కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ క్రెడిట్ కార్డ్తో, కానీ మరి దేంతో కానీ దీని ఇప్పుడు గురించి ఆర్డర్ మరిన్ని విషయాలు మనకి స్టెల్లా చెప్తుంది. ఈ అమ్మాయి హాయ్ అంటే స్టెల్లా రావడం. సో స్టెల్లా చెప్పేలోపు మీరు హాలీవుడ్ సినిమాలకి ఆకాశంలో భూకంపం అలాంటి చెప్పారా? యాడ్స్ చెప్పలేదు, కానీ డబ్బింగ్ అయితే డబ్బింగ్ చెప్పారు. మురళి గారు మీరు చెప్పానండి. ఆకాశంలో భూకంపం, ఏ నీ వెనకాల డైనోసార్ వస్తుంది. 2012 అనే మూవీ ఇట్లాంటివి కొన్ని చేసాము. ఓకే, మన దగ్గర తక్కువ, చెన్నైలో అవుతుంటాయి అవి ఎక్కువ. సో ఇంకా ఇందాక ఆర్సీఎం గారు అన్నట్టు మనం ఒరిజినాలిటీని మిస్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం పెద్ద ఛాలెంజ్. డబ్బింగ్ సినిమాలకి, డబ్బింగ్ సీరియల్స్కి వీటికి చెప్తున్నప్పుడు అక్కడ చెప్పి ఇమీడియట్ స్ట్రైట్ మూవీస్ కానీ స్ట్రైట్ సీరియల్స్ కానీ వచ్చినప్పుడు ఆ ఫ్లేవర్ని తీసుకొస్తే మన కెరియర్కి చాలా ప్రాబ్లం వస్తుంది. అండ్ డైలాగ్స్ వర్డ్స్ కూడా కొన్ని అంటే మన వాడుకలో లేని కొన్ని ఎందుకు సంకోచపడుతున్నాం అంటారు. అవును, సంకోచపడడం ఏంటి? కానీ తప్పదు, అక్కడ లిప్ని బట్టి టైమింగ్ బట్టి తప్పదు, అది చెప్పాల్సిందే. ఇంకా అక్కడ సంశయిస్తున్నాం అన్నా కూడా పెద్ద పదం అవుతుంది. దాన్ని అక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే ఎందుకు అంత డౌట్ సంథింగ్ అట్లా అలా మేనేజ్ చేస్తాం కొంచెం. అంటే ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా డబ్బింగ్ సీరియల్స్ అవి చెప్పేటప్పుడు లేదా హిందీ అవి చెప్పేటప్పుడు కొంచెం భాష మీద కూడా కమాండ్ ఉండి ఇతను ఓన్గా మార్చుకొని చెప్పుకోగలిగేటట్టు ఫ్రీడమ్ ఉంటుంది కదా, ఇస్తారండి. ఇస్తారు కదా. ఇప్పుడు నేను ఆర్సీఎం గారిది మన నాగిని అనే ప్రాజెక్ట్ చేశాను, మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. అది కంప్లీట్ ఫ్రీడమ్ ఆర్సీఎం గారి దగ్గర. సో అట్లా ఏం ప్రాబ్లం ఉండదు, తనకి తెలుసు కదా ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేది. ఈవెన్ స్ట్రైట్ ఫిల్మ్స్లో కూడా చెప్పేటప్పుడు జరుగుతూ ఉంటాయి మోస్ట్లీ. అంటే ఒక్కొక్కసారి అక్కడ వాళ్ళు నట్టు కొట్టడం కానీ అంటే చెప్పి టప్పున ఆపేస్తారనమాట. అలా ఆపినప్పుడు ఏదో ఒకటి వెయ్యాలి. అలాగా ఎందుకు చేసేలా అలాగా అలా జరుగుతుంది. చేసేవాళ్ళ అంటే ఎందుకు చేసేవాళ్ళకి ఇంత పెద్దది వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలి, దాంట్లో ఏదో ఒకటి వేయాలి, లేదా ఎందుకు చేసావు ఇలా అన్నా చెప్పాలి. సో అక్కడ కొత్త బంగారు లోకం ఒక బిట్ చూద్దామా? ఖచ్చితంగా. మాట్లాడని కోరికే గలగలా అంకలా మాట్లాడాలని కోరిక, సింపుల్ కదా. ఎంత సహజంగా ఉందంటే అసలు అమ్మాయి మాట్లాడుతున్నట్టే ఉంది. వెరీ వండర్ఫుల్లీ డన్. అంటే ఇదివరకు చూసాను సినిమా, గమనించలేదు ఇంత, ఇప్పుడు గమనిస్తూ ఉంటే అనిపిస్తుంది ఎంత ఎంత టైమింగ్ ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఏ క్షణంలో కూడా తగ్గకుండా దాని పవర్. కానీ ఆ సినిమా మాత్రం అసలు చెప్పలేను. ఒక 1 month చెప్పాను నేను. 1 month పట్టిద్దా? అవును, ఎందుకంటే ఆ ఆడిషనే చాలా విచిత్రంగా జరిగింది. ఒక 30 మంది దాకా వచ్చారు, అందులో నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అందులో ఏరి 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 సరే ఎవరు సెట్ అవ్వట్లేదు కదా, అన్నిట్లో కొంచెం బెటర్గా ఉంది వాయిస్ అని చెప్పేసి ట్రాక్ చెప్పిద్దామని పిక్ చేశారు నాది ఫస్ట్. ఆ ట్రాకే ఒక 20 రోజులు చెప్పాను నేను. తర్వాత ట్రాక్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు వచ్చారు, దిల్ రాజు గారు వచ్చారు, అందరూ చూసారు, వాయిస్ ఓకే అన్నారు. ఓకే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అన్నారు, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది. సో అలా 1 month మాట్లాడాలి కదా, చాలా తప్పదు. మురళి గారు, మీరు అభినేత్రి సినిమాలో మీరు చెప్పిన క్యారెక్టర్ ప్రభుదేవ గారికి చెప్పారా మీరు? సో ఏమైనా గుర్తుందా? ఎనీ మెమరీస్ యూ హ్యావ్? మెమరీస్ అంటే మన డైరెక్టర్ గారు ఇప్పటిదాకా మీరు ఇందాక అన్నారు కదా ఎవరన్నా కాల్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుందని. విజయ్ సార్ ఆ మూవీ డైరెక్టర్, ఆయన కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ చాలా బాగా రావడానికి మీరు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పి, ప్రభు గారు సినిమా చూసి కొన్ని ఎఫెక్ట్స్ నాకన్నా బాగా చెప్పాడు ఈ అబ్బాయి తెలుగులో అని అన్నారు. అంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి అని అనిపించింది. నేను జస్ట్ ప్రేమికుడి సినిమా ఇదే సుదర్శన్ థియేటర్లో చూసి 5 రూపీస్ టికెట్లో కూర్చొని చూసిన వాడిని నేను. ప్రభు గారికి చెప్తాను అలాంటి ఆపర్చునిటీ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సో విజయ్ గారు అట్లా కాల్ చేయడం మెమరబుల్ మూమెంట్, చాలా మెమరబుల్. ఆ సినిమాకి సత్య అనే కో డైరెక్టర్ చాలా ఫేవర్ చేశారు, అండ్ సౌండ్ ఇంజనీర్స్ కూడా నాయక్ అని ఆ కుర్రాడు బాగా ఫేవర్ చేశారు. సో పండగ సందర్భంగా మనందరం ఇలా కలిసాం రాజు గారు. సో వచ్చే సంక్రాంతి లోపు మీకు ఏమిటి కళలు? అంటే చాలా మందికి పెద్ద పెద్ద ఆర్టిస్టులకు చెప్పేశారు ఆల్రెడీ, మీరు డబ్బు చెప్తున్నారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు, బట్ మీ విజన్ ఎలా ఉంది మీకోసం? అదే సాధ్యమైన ఎక్కువ సినిమాలు చేయాలి. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని అవార్డ్స్ ఇంకా అనౌన్స్ చేసేది ఉంది. 11 వరకు ఇచ్చారు, 12, 13 కంబైన్డ్గానే ఇవ్వబోతున్నారు. అందులో టీవీలోనో సినిమాలోనో ఇంకొక నంది తీసుకుందాం చివరిసారిగా ఒక ఆశ నాకు అది. అండ్ నా ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మళ్ళీ సంక్రాంతి దాకా వెళ్ళగలిగితే నాకు అంతకంటే కావాల్సిందేం లేదు. మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ మనం తప్పకుండా ఈ అవకాశం రావాలని
ప్రార్థిస్తూ మాకు ఈరోజు సంక్రాంతి మాకు నిజంగా ఆనందంగా ఉంది. మా డబ్బింగ్ ఫ్యామిలీ అందరికీ, మా ఫ్యామిలీలతో సహా ఇది మాకు నిజమైన సంక్రాంతిలా ఉంది ఈరోజు ఇక్కడ ఉండడం. నిజంగా ఎంత సందడి వచ్చిందంటే స్టూడియోలో. ఇదే డబ్బింగ్ చెప్పినట్టు చెప్తాను, ఎంత సందడి వచ్చిందంటే స్టూడియోలో. చాలాసార్లు అంత టైం కూడా ఉండదు. మీరు ఒకసారి రూపకళ మస్తానరావు గారిలా చెప్పాలి. ఇలాగా ఒకటి ఏదైనా 3D కంప్యూటర్ గ్రాఫిక్స్ తో తప్పక చూడండి ఆకాశంలో భూకంపం. ఫెంటాస్టిక్. కానీ అప్పట్లో మోస్ట్ పాపులర్ వాయిస్ ఎవరంటే ఇలాంటి సినిమా ప్రకటనలకి ఇంకా ఆవిడే కదా. హీరోయిన్స్ కి చెప్పేవాళ్ళు మోస్ట్లీ నాకు తెలిసి సరిత గారిని ఫాలో అవుతాం. నేనైతే నాకు వెంటనే ఆవిడ గుర్తొచ్చేస్తూ ఉంటారు. ఏదైనా మోడల్ రోజారమణి గారు అద్భుతంగా ఆవిడే మాడ్యులేషన్స్ మళ్ళీ ఆవిడ టెర్రిఫిక్. ఇంకా ఆవిడ అసలు చాలా అంటే బాగా స్ట్రాంగ్ గా ఉండే క్యారెక్టర్స్ అయితే ఆవిడని తలుచుకుంటే చాలు. నీలాంబరి ఆవిడేనా? సరిత గారు నీలంబరి. yes. సో అలాగా ఒక్కొక్క క్యారెక్టర్ కి జీవం పోసారు, ఆర్టిస్ట్ కి మాత్రమే కాదు. శిల్ప గారు ఒకరు ఇక్కడ మనకి బాగా, శిల్ప గారు చాలా, సౌందర్య గారికి ఎంత చెప్పారు శిల్ప గారు, అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ అట్లాగే ఐడెంటిఫైబుల్ వాయిస్. రక్త కన్నీరు అని ఒక మూవీ ఉపేంద్రది, నేను అందులో ఉపేంద్రకి డబ్బింగ్ చెప్పాను. నాగభూషణం గారి నాటకమే సినిమాకి చేశారు. అందులో రమ్యకృష్ణకి శిల్ప గారు నన్ను సజెస్ట్ చేశారు. ఆర్సీఎం అని ఆర్టిస్ట్ వచ్చారు, ఒకసారి చూడండి ఉపేంద్రకి అని. అప్పటి వరకు శ్రీనివాసమూర్తి చెప్తున్నాడు. అది నాకు నేను ఎంతో కష్టపడి చెప్పిన సినిమా అదొకటి. అది కూడా నాకు చాలా ఇష్టమైన మూవీ. అండ్ అలాగే మీరు అన్నగారికి కూడా ఒక సీన్ చెప్పాల్సి వచ్చింది కదా, యమదొంగలో చెప్పాను. అది నిజంగా ఇంకా గాడ్స్ గిఫ్ట్ లాగా ఫీల్ అవుతాను. అది ఏం మనవడా, ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుతులు తమ్ముళ్ళు, అది వారి అభిమానం. ఒంటరిగా పార్టీ పెట్టి తెలుగు ప్రజల చేత జేజలు కొట్టించుకున్న ఈ తాతకి మనవడివి, నీకు ఓటమే. ఇది ఎలాగా అలా. హరిత, వాట్ ఈస్ యువర్ ఆల్ టైమ్ ఆస్పిరేషన్? ఎలా జరిగిపోతుంది డబ్బింగ్. అసలు అనుకోకుండా వచ్చాను నేను డబ్బింగ్లోకి, సక్సెస్ అయ్యాను. సో దీన్ని ఇలా నిలబెట్టుకోవాలి. సో నీకు నచ్చిన డైలాగ్, తమన్నాకు చెప్పిన డైలాగ్ కావచ్చు. ఊసరవెల్లిలో ఉంటుంది డైలాగ్. ఏంట్రా ఎలా కనిపిస్తున్నాను నీకు, పిచ్చి దానిలో కనిపిస్తున్నానా, అసలు ఏమనుకుంటున్నారు నా గురించి, అంత చీప్గా కనిపిస్తున్నానా నేను అని ఇలా ఎమోషన్ అయిపోతూ ఉంటుంది. ఆ సీన్ అలా మెదడు డైలాగులైనా డబ్బింగ్ లో డబ్బుంగు కూడా ఉందా? ఉంది. డబ్బులు ఉన్నాయా డబ్బింగ్ లో? బానే ఉంది. అయితే మీలో ఎవరు కోటేశ్వరుడు? అందరూ కోటేశ్వర్లే. అందరి పరిధిలో వాళ్ళు అంటే హ్యాపీ. హ్యాపీ లైవ్లీహుడ్ అండి ఇప్పుడు చాలా మందికి లైవ్లీహుడ్, చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, చాలా సో మెనీ ఉన్నాయి. హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా, బాగా చెప్పగలిగితే. అలాగే చాలా పేషెన్స్ తో కూడిన పని ఇది. చెప్పగలగడం అనేది చాలా పెద్ద విషయం. టాలెంట్ ఒకటి ఉంటే సరిపోదు, అక్కడ ఎంతో ఓపిక్గా లిప్ సింగ్ చేసుకుని చెప్పాలి. మా ఎవరు సీనియర్ అన్నారండి, డబ్బింగ్ లైక్ యాక్టింగ్ అనేది నేల మీద సైకిల్ దొక్కడం లాంటిది, డబ్బింగ్ అనేది ఒక రోప్ మీద సర్కస్లో సైకిల్ దొక్కడం లాంటిది. మాత్రం బ్యాలెన్స్ అయినా ఇందులో డైలాగ్కి జడ్జిమెంట్ కోసం ఎదురు చూడాలి మేము. ఒక డైలాగ్ చెప్పిన తర్వాత ఎలా ఉంది అని అంతా చెక్ చేసి బాగలేదంటే వన్ మోర్ అంటే, ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ కాకపోతే హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అట్లా స్టెప్ బై స్టెప్ అట్లా దాటుకుంటూ వెళ్ళాలి. ఒక ఫ్లో అంటూ వెళ్ళడానికి వీల్లేదు. మురళి గారు మీకు ఏమైనా డైలాగ్ గుర్తుందా? అభినేత్రి అతను యాక్చువల్లీ మంచి బాగా పాష్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు, సిటీలో ఉన్న అమ్మాయిని. అనుకోకుండా విలేజ్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్తో డిస్కస్ చేస్తుంటాడు అనమాట. నా డ్రీమ్ ఏంటి, డీల్ ఏంట్రా, పాష్గా సిటీలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఈ విలేజ్ గేమ్ తీసుకొచ్చి కట్టబెడుతున్నారు, ఏంట్రా ఇది, నా డ్రీమ్ ఏంటి, ఈ డీల్ ఏంట్రా, గాడ్ మస్ట్ బి క్రేజ్. భలే అట్లా క్యారెక్టర్ కనిపిస్తుంది మీరు చెప్తుంటే. రియలీ వండర్ఫుల్ మీటింగ్ యు ఆల్. థాంక్యూ సో మచ్. అందరికీ మరొకసారి పండగ శుభాకాంక్షలు. థాంక్యూ. మీకు కూడా పండగ శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. సాక్షి టీవీకి మా అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా అందరి తరఫున హ్యాపీ సంక్రాంతి. ధన్యవాదాలండి. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. నిజంగా మామూలుగా పాటల పండగ అంటుంటాయి, వాళ్ళ మాటల పండగ అయింది మాకు. సో ఇలాగే పండగ స్పెషల్ ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి సాక్షిలో. ప్రస్తుతానికి విల్ టేక్ అ షార్ట్ బ్రేక్, తర్వాత వార్తల బులెటిన్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.